గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచుల సన్మాన సభ ఆ మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని ఇద్దరు నేతల మధ్య చిచ్చు పెట్టిందా? సన్మాన సభను వాయిదా వేయడం వెనుక అసలు కారణం ఏంటి? ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరిగింది? ఇంతటితో ఈ వివాదం సద్దుమణిగినట్టేనా లేక మరింత వివాదం అవుతుందా? అసలు ఆ మాజీ సీఎం నియోజకవర్గం ఏది? ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం 2014 నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కేసీఆర్. 2 సార్లు సీఎంగా కూడా పనిచేశారు. ఈసారి పార్టీ ఎక్కువ స్థానాలు సాధించకపోవడంతో ప్రతిపక్ష నేతగా గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచులను గెలిపించుకోవడంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయ్యింది. మాజీ మంత్రి హరీష్ రావు, గజ్వేల్ నియోజకవర్గ నేతలైన ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డిలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. నేతలకు ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. అటు అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఈసారి గజ్వేల్లో గట్టి పోటీనే ఇచ్చింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీఆర్ఎస్ లో కీలక నేతల మధ్య లొల్లి ముదురుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచులను గెలిపించుకోవడంలో ఆ పార్టీ సక్సెస్ అయ్యింది. కొత్తగా గెలిచిన సర్పంచులకు సన్మాన కార్యక్రమం గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని పార్టీ ప్లాన్ వేసింది. ఆ కార్యక్రమానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుని ముఖ్య అతిథిగా పిలిచారు. అందుకు ఆయన కూడా ఓ డేట్ ఫిక్స్ చేయడంతో నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆ కార్యక్రమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సన్మాన సభ టైం దగ్గరకొచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావుకు మరోసారి కార్యక్రమం గురించి వంటేరు గుర్తు చేశారు. కానీ నియోజకవర్గంలో మరో నేత ఎమ్మెల్సీ యాదవరెడ్డికి సన్మాన సభ విషయం చెప్పకపోవడం, తీరా సమయానికి ఆయనకి విషయం తెలియడంతో యాదవరెడ్డి అలిగినట్టు ప్రచారం నడుస్తోంది. తనకి తెలియకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా సర్పంచుల సన్మాన సభ నిర్వహించడంపై యాదవరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మాజీ మంత్రి హరీష్ రావుకు తెలియడంతో ఆయన కార్యక్రమాన్ని వాయిదా వేయాలని వంటేరుని ఆదేశించడంతో అప్పటికప్పుడు కార్యక్రమం వాయిదా పడిందట. ఈ ఘటనతో సర్పంచుల నిరాశకు గురికాగా గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీలోని వర్గ విభేదాలు మాత్రం బయటపడ్డాయన్న చర్చ జరుగుతోంది. అలాగే ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా వంటేరు తీరును అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట. ఒకానొక సమయంలో యాదవరెడ్డి పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన హరీష్ రావు వంటేరు ప్రతాప్ రెడ్డి యాదవరెడ్డిలను పిలిచి సర్ది చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగిందట. ఇక ఈ అంశంతో పాటు సర్పంచ్ అభ్యర్థులకు ఫండ్ పంపిణీ చేయడంలోనూ ఇద్దరి మధ్య గొడవ అయినట్టు సమాచారం. పార్టీ ఫండ్ ఇస్తే వంటేరు తన అనుచరులకే ఇచ్చారని, యాదవరెడ్డి తన అనుచరులకు ఇవ్వలేదని వాపోయారట. అయితే ఈ విషయాన్ని వంటేరు వర్గం ఖండిస్తున్నట్టు తెలిసింది. ఓవరాల్గా గజ్వేల్లో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీనే ఇచ్చింది. అటు రాబోయే పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటినుంచే బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందట. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవకూడదనే పట్టుదలతో ఉన్నారట బీఆర్ఎస్ నేతలు. అలా జరిగితే జనంలోకి వెళ్లే వేరే సంకేతాలు వెళతాయని బీఆర్ఎస్ క్యాడర్ టెన్షన్లో ఉందట. ఇలాంటి సమయంలోనే ఇద్దరు నేతలు మాత్రం ఇలా విడిపోయి వాదులాటకు దిగడమేంటని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ప్రస్తుతానికైతే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డా ముందు ముందు ఏం జరుగుతుందో అన్న ఆందోళన పార్టీ నాయకుల్లో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఇక్కడితో ఇద్దరి నేతల మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో వేచి చూడాలి.